హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా అత్తయ్య గారి స్టైల్లో గోంగూర చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో కాడలేమీ లేకుండా ఆకుల్ని సపరేట్గా చేసుకొని గోంగూరని నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. అందులోనే కారానికి సరిపడినంత పచ్చిమిర్చిని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు గోంగూరని ఉడికించేసి పక్కన పెట్టేసుకోండి, చల్లారేంత వరకు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి మంచిగా మూత పెట్టి చికెన్ని ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోనే తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని కారంతో ముక్కని కొంతసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా అయితే వేసుకొని తగినంత ఉప్పుని కూడా వేసేసుకొని గోంగూర మగ్గించి పక్కన పెట్టుకున్నాం కదండి, చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా ఇలా పట్టిన తర్వాత చికెన్లో అయితే గోంగూర వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొత్తిమీర అయితే వేసేసుకొని దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోండి. అంతేనండి, టేస్టీ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసేయండి, చాలా బాగుంది. బాయ్ బాయ్.